రేట్ తగ్గిపోయిందంటే రేట్ వచ్చిన లాభం ఉంటుంది ఉండదు. చచ్చిపోయిన చెట్టు అయితే చచ్చిపోయినట్టే. హాయ్ హలో అందరికీ నమస్తే. మనకు సాధారణంగా కలుపు సమస్య అనేది ఏ పంటలో చూసుకున్నా విపరీతమైన ఇబ్బంది అయితే కలిగిస్తుంది. మన కూలీల ఖర్చు అయితేనేది, ఉప్పలు చేయడానికి ఖర్చు అయితేనేది, లేదు అని అంటే మనం వేసిన ఎరువులు వేస్ట్ అవడం ఏంది, ఇట్లా ప్రతి దశలో మన కలుపు వల్ల అయితే మనకు సమస్యలు అయితే వస్తూ ఉంటది. ఇక్కడ మనము వేములవాడ దగ్గరలోని మారుపాక విలేజ్ లో అయితే ఉన్నాము. ఇక్కడ మనకు రైతు వచ్చేసి 13 ఎకరాలలో పత్తి అయితే సాగు చేస్తున్నారు. ఇతనికి కలుపు వల్ల వచ్చిన సమస్యలు ఏంది, దానికి ఇతను తీసుకున్న చర్యలు ఏందనేది పూర్తిగా ఈ రోజు రైతు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. మీ పేరు సార్? నా పేరు గంగాధర్. మీరు ఏ పంట వేస్తున్నారు ఎక్కువగా? పత్తి. ఎన్ని ఎకరాలు వేసినారు? 13 ఎకరాల దాకా. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి వేస్తున్నారు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలకి వెళ్ళి పత్తి సాగు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ 30 సంవత్సరాల అనుభవంలో మీరు ఎక్కువగా చూసిన సమస్యలు ఏంటి సార్? గడ్డి సమస్య ఒకటి. ఓకే. చెట్లు ఏది సరిగా పెరగపోవడం, చీడపీడల నుంచి పోతే మళ్ళీ హీలింగ్ రాకుండా, ఓకే, పూత రాలిపోవడం. కాకపోతే ఇంకా వర్షాల బాలకు ఏది ఏమైందంటే ఎర్రపోవడం, ఎక్కువ వర్షాలు కొడితే ఎర్రవడం, వాటర్ నిలిచి. ఓకే. కాకపోతే చెట్లు కొన్ని చనిపోతాయి. ఇవన్నీ సమస్యలు ఉంటాయి. ఒక్కొక్క దశలో ఒక్కొక్క సమస్య అయితే వస్తూ ఉంటది. రాగేలాగా ఉంది కదా, వర్షాలు కొడితే కంప్లీట్ గా చెట్టు చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. చెట్టు కొద్దిగా వాడిపోయినట్టు అయితే చచ్చిపోతాయి. ఆ తర్వాత ఏముంది, మళ్ళీ మందు వేయాలి, మళ్ళీ దానికి గ్రోత్ తీసుకురావాలి. చచ్చిపోయిన చెట్టు అయితే చచ్చిపోయినట్టే ఉన్నదానికి అయితే గ్రోత్ తీసుకురావాలి. గ్రోత్ తీసుకొస్తారు. మనకి ఇప్పుడు వర్షాలు తగ్గిన తర్వాత ఎప్పుడైతే కాత వస్తుంది కదా, పువ్వుతో వచ్చి కాత వస్తుంది, ఆ టైంలో ఏమైనా సమస్యలు వస్తాయి మనకి? ఆ సమస్య అప్పుడు ఏముండదు. గులాబీ పురుగు వస్తుంది. అప్పుడు వర్షాలు వచ్చినప్పుడు గులాబీ పురుగు వస్తుంది. పూత రాలిపోవడం, కింద రాలిపోవడం, అప్పుడు మందులు కొడుతూనే ఉంటాం, స్ప్రేలు చేయాలి. బట్ మీకు ఓవరాల్ గా దిగుబడి అంటే మీకు ఆన్ అండ్ యావరేజ్ ఎంత వస్తుంది మీకు? యావరేజ్ అంటే వర్షాలు సక్రమంగా ఉంటే 10, 12, 14 రకరకాలు వస్తుంది. మనం ఫస్ట్ క్రాప్ మన దసరా వరకు కంప్లీట్ అయిపోద్దా? అంటే క్రాప్ దసరా వరకు తీస్తారా? దసరా వరకు కొద్దిమంది తీస్తారు, కొద్దిమంది ఇవ్వరు. ఇక్కడ చెట్లు చూస్తా అంటే 40 నుంచి 45 రోజులు లాగా కనిపిస్తున్నాయి. ఈ 45 రోజుల లోపు మనం ఎక్కువ ఫేస్ చేసిన సమస్యలు అంటే ఉంటది ఈ వర్షాలు కాకుండా? స్టార్టింగ్ అంటే ఇక గడ్డి స్టార్టింగ్ తోటి విత్తనం పెట్టుడితో స్టార్ట్ గడ్డి సమస్య బాగా. దానికి మరి మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు ఇత్తులు పెట్టినాక మందులు ఏమన్నా, లేదంటే కలుపు తీయడం లాంటివి ఏం చేస్తారు? కొద్దిమంది పెండు మిత్తలని కొడతారు. అది కాకుండా పెద్ద ప్రాసెస్ అయితే మొక్క మొలిసిన తర్వాత గడ్డి మంది కొడదామని ఆగేటోళ్ళు కొద్దిగా బాగా మంది ఉంటారు. ఓకే. మనం అంటే మీరు చేసేది ఎట్లా ఉంటుంది? అంటే 10 రోజులకు 15 రోజులకు మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కలుపు తీస్తారా లేకపోతే ఎట్లా? కలుపు తీయడం అంటే కలుపు తీస్తాము. కలుపు చేసిన వర్షాలు బాగున్న తర్వాత గడ్డి పెరుగుతుంది. ఓకే. మనకు కలుపు తీసే అంత సమయం వర్షాలు ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా గడ్డి పెరుగుతుంది. సో అట్లాంటప్పుడు అంటే ఇప్పుడు జనరల్ గా ఇక్కడ చూస్తే అయితే చాలా వరకు గడ్డి చచ్చిపోయినట్టుగా అనిపిస్తుంది మనకి. దీనిలో ఎంతవరకు పెరుగుతుండేది అసలు? చెట్టు ఒక రకంగా అనిపించేదా? చెట్టు చిన్నగా ఉండు, గడ్డి బాగా పెద్దగా. దీనికంటే ఇప్పుడు మన చెట్టు కంటే గడ్డి పెరుగుతుంది ఎక్కువ. అప్పుడు మరి ఏం చేసినారు? అప్పుడు మేము కొత్తగా వచ్చిందని ఆర్మేటర్ అని చెప్పారు, దాన్ని బట్టి తీసుకొచ్చి కొట్టినాము. కొద్దిగా రిజల్ట్ మంచిగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ 40 రోజులలో మనకి ఎక్కువగా ఎట్లాంటి గడ్డి వస్తుంది? ఎక్కువ గడ్డి అంటే వెడల్ పాకులతో ఒకటి, పోతే తుంగ, పోతే గరక, పోతే పూతల గడ్డి అని ఉంటుంది వేరే గరక, అలం. ఇప్పుడు ఈ అలంకి లేదంటే ఈ తుంగకి మనకు ఎట్లా మీరు కలుపు తీపిస్తారా, లేదంటే ఏమైనా గడ్డి మందులు వాడతారా? ఇక వర్షాలు బాగా కొట్టిన తర్వాత గడ్డి మందు కొట్టుడే. వర్షాలు కొట్టకపోతే మాత్రం మీరు కలుపు తీపిస్తారు కూలీలు పెట్టి. వర్షాలు కొట్టి మనకు వాతావరణం సహకరించకపోతే మాత్రం గడ్డి మందులు కొట్టడం. ఓకే. ఇప్పుడు దీనికి ఎట్లాంటి మందులు వాడారు? దీనికి మేము మొన్న కొత్త రిజల్ట్ అయింది, రీసెంట్గా కొత్తగా వచ్చింది, దాన్ని ఆర్మేటర్ కొట్టినాం. కొద్దిగా రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది. అంటే రిజల్ట్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన అన్ని రకాల గడ్డి జాతులు పోయినాయా, లేదంటే ఈ తుంగ గరక అనేది కొంచెం మనకి మొండి జాతి లాగా ఉంటది కదా, అవి ఎక్కువ అంటారు కదా? మొండి జాతి బాగా పోయినాయి. దీన్ని వాడడం వల్ల మొండి జాతి ఓకే అనిపించింది. కొన్ని గనుపులు కూడా ఉంటాయి కదా, అట్లాంటివి కూడా పోయినాయా? కనుపులే అన్ని వెళ్ళిపోయింది. ఎట్లాంటి కనుపులు అంటే ఇది మన గరక కనుపులు ఉంటుంది, గనగనకు వస్తుంది కాబట్టి చచ్చిపోయింది. అది కూడా చచ్చిపోయింది. సో ఇది మీకు ఒక ఎకరానికి ఎంత మంది పట్టింది? ఒక ఎకరాకి వచ్చి ఒక ప్యాకెట్ పట్టింది. ఒక ప్యాకెట్ అంటే అది ఎన్ని గ్రాములు? అది 400 గ్రాములు. 400 గ్రాములు. ఈ 400 గ్రాముల్ని ఎన్ని డబ్బాలకు వాడుకున్నారు ఒక ఎకరంలో? మేము 10 డబ్బాలు వాడినాం. ఇప్పుడు మీరు హార్మెట్రీ వాడినని చెప్పేసి అన్నారు కదా, ఈ హార్మెట్రీ అన్ని మందులానే ఉంటుందా, ఇది ఏమైనా డిఫరెంట్ ఉంటుందా? ఇది డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ అంటే ఎట్లా? ఇంతకుముందు వాడిన మందుల కంటే డిఫరెంట్ ఉంది. అంటే ఎట్లా? మీరు కొట్టేటప్పుడా, లేదంటే కలిపే విషయంలో? లేదంటే కలిపే విషయంలో అంటే ప్యాకెట్ ఒక దాంట్లో పోసుకొని ఒక 10 పావులు నీళ్ళు పోసుకోవాలి, డబ్బా కలుపుకోవాలి బాగా.
ఓకే. కలుపుకున్న తర్వాత డబ్బకు పావు పోసుకుంటే సరిపోతుంది. ఏ డబ్బాకి ఆ డబ్బాకి అయితే పని చేయదు, కానీ అన్ని డబ్బులకు ఇప్పుడు 10 డబ్బులు కావాలనుకుంటే 10 డబ్బులకు నీళ్ళు పోసుకొని ఆ మందు వేసుకొని కలుపుకొని వాడుకుంటే మంచిగా ఉంటుంది. మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ కొట్టేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? సాళ్ళ మధ్యలో కానీ కాండం మీద కానీ అట్లా చెట్టు మీద కాండం మీద అంటే కిందికి ఒక గడ్డిగా పట్టాలి. ఉమ్. గడ్డికి పడితేనే సరిపోతుంది. ఇప్పుడు కొట్టేటప్పుడు ఏదైనా వర్షం పడడం లాంటివి జరిగితే కొద్దిగా లైట్ గా పడ్డా ఏం కాదు. లైట్ పడ్డా ఏం కాదు. కరెక్ట్ మనకి రిజల్ట్ అయితే ఒక 4 రోజులకు కనిపించింది. 3-4 days లో 4 రోజులకు అన్ని ఎర్రబడి చచ్చిపోవడం స్టార్ట్ అయినాయి. మొత్తం ఒక 10 రోజుల వరకు అయితే కంప్లీట్ గా చచ్చిపోయినాయా? 10 రోజుల వరకు చచ్చిపోయినాయి. సో మీరు ఎవరికైనా రైతులకు ఇది కొనాలని చెప్పేసి అంటే చెప్తారా? ఒక 3-4 చెప్పిన ఆల్రెడీ. అలా చివరిగా మన వీడియో చూస్తున్న రైతులకు మీరు ఈ మందు గురించి ఏం చెప్తారు? ఈ మందు కొట్టిన తర్వాత కొన్ని మొండి జాతి గడ్డలు ఉంటాయి. అంటే ఇంతకు ముందు కొట్టిన మందు కంటే ఈ మందు కొద్దిగా పర్ఫెక్ట్ అనిపించింది. ఇది మళ్ళీ ఇది మన నూకలు ఉంటుంది కాబట్టి కొద్దిగా మాకు నమ్మకం అనిపించి నేసుకో 10 మంది చెప్పిన ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేస్తారు దాన్ని. మన ఊళ్ళో కూడా వాడుతారు. అయితే మీరు ప్రతి రైతుకి అయితే వాడుకుంటే హెల్ప్ అవుతుందని చెప్తారు. వచ్చారు వాళ్ళు వచ్చి చూసి కూడా ఏ మంది అడిగి పలానా మంది వేసుకుని వాళ్ళకు చెప్పినా వాళ్ళు వచ్చి కొడుతారు.